హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే ద హారిజాంటల్ అండ్ వెర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గివెన్ ఫోర్స్ ఆర్ 120 కిలోన్యూటన్ అండ్ 80 కిలోన్యూటన్స్. టూ ఫోర్సెస్ ఇచ్చాడు, ఒకటి హారిజాంటల్ 120, వెర్టికల్ 80 న్యూటన్స్. ఓకే, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద గివెన్ ఫోర్స్. ఓకే, మనకి ఇందులో యాంగిల్స్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆన్సర్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, మనకి హారిజాంటల్ ఫోర్స్ ఎంత అన్నారు? హారిజాంటల్ ఫోర్స్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 న్యూటన్. ఓకే, వెర్టికల్ కాంపోనెంట్ కదా, వెర్టికల్ కాంపోనెంట్ అన్న వెర్టికల్ ఫోర్స్ అన్న సేమ్ అనమాట. వెర్టికల్ కాంపోనెంట్ అంతా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 80 న్యూటన్స్ అన్నారనమాట. సో నేను హారిజాంటల్ ఫోర్స్ని ఎఫ్ఎక్స్, వెర్టికల్ ఫోర్స్ని ఎఫ్వై అనుకున్నాను. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఓకే, మనం ఎఫ్ఎక్స్ ఎఫ్వైని చూసాం కదా, ఇది ఎంత యాంగిల్లో చేస్తుంది, ఎంత యాంగిల్లో మనకి ఎఫ్ అనేది ఉన్నదని మనకు చెప్పలేదు. ఓకే, ఎఫ్ఎక్స్ ఎఫ్వై రెండు ఇప్పుడు మామూలుగా ఇది ఎఫ్ఎక్స్ ఇది ఎఫ్వై అనుకుంటే మనకి హారిజాంటల్గా ఎంత అని చెప్పారు? 120 అన్నారు, ఇది 80 న్యూటన్స్ అన్నారు. కానీ ఈ ఎఫ్ అనేది ఎంత యాంగిల్లో ఉన్నది మనకి ఏం చెప్పలేదు కాబట్టి మనం దాన్ని టీటా అనుకుందాం. ఓకే, ఒక టీటా యాంగిల్లో ఉంది అని అనుకుందాం. ఓకే, సో let F be the given force acting at an angle theta with the horizontal. ఓకే అనుకుంటే హారిజాంటల్ అనుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్వై స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇది దీని యొక్క ఫార్ములా. సో మనకి ఎఫ్ఎక్స్ అంతా 120 కాబట్టి 120 స్క్వేర్ ప్లస్ ఎఫ్వై అనేది 80 కాబట్టి 80 స్క్వేర్ వేసుకున్నాను. దీన్ని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే 144.22 ఓకే 22 అనేది వస్తుంది అనమాట. ఇదేమవుతుంది? ఫోర్స్ కాబట్టి న్యూటన్స్ అవుతుంది. ఓకే, దీని యొక్క డైరెక్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి. డైరెక్షన్ అంటే ఏంటి? ఇది ఎంత యాంగిల్లో ఉంది, హారిజాంటల్ నుంచి ఎఫ్ అనేది ఎంత యాంగిల్లో ఉన్నది అనేది మనం చూడాలి. దాన్నే కదా మనం ఎఫ్ అనుకున్నాం. సో టీటాకి ఫైండ్ అవుట్ చేయాలంటే ట్యాన్ మనం ఎప్పుడు చూస్తాం. ఓకే, ట్యాన్ టీటా డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్ ఎంత అవుతుంది? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై చేస్తే వస్తుంది అనమాట. ట్యాన్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై చేస్తే మనకి టీటా అనేది వస్తుంది. సో ఎఫ్ఎక్స్ ఎఫ్వై ఎంత? 80/120 అంతే కదా. ఎఫ్ఎక్స్ మనకి ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 120 కదా. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/ఎఫ్ఐ ఎంత? 80 కదా. సో మనం ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 120/180. టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ట్యాన్ ఇన్వర్స్ 120/80 కదా. ఇప్పుడు దీని వాల్యూని క్యాషియోలో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, దీని వాల్యూని క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 56.30 వస్తుందన్నమాట. 30 డిగ్రీస్ అనమాట. ఓకే, టీటా ఎంత? 56 డిగ్రీస్. మనకి ఈ రెండిట్ల మధ్యన ఎంత యాంగిల్? 56.30 డిగ్రీస్ దగ్గర మనకి ఈ ఎఫ్ అనేది మనకి ఎఫ్ ఎంత వెయిట్తోని ఎంత ఇదితోనంటే 144.22 న్యూటన్స్తో వస్తుంది అని అర్థం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.